అండి, వెల్కమ్ టు అబ్రపూడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో బనానా ఓట్స్ స్మూతీ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: బనానా, 3 బాదాము, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా పప్పు, పుచ్చకాయ సీడ్స్, 2 డేట్స్, ఖర్జూరాలు, పూల శనగలు అంటారు దీన్ని, ఇవి పంకిన్ సీడ్స్, అవిసె గింజలు, ఓట్స్, నువ్వులు, చియా సీడ్స్ నీళ్ళలో నానబెట్టుకున్నాయి. మనకు కావాల్సినంత మనం తీసుకోవాలి. చియా సీడ్స్ డ్రైగా ఎప్పుడు తీసుకోవద్దండి. ఇట్లా ఒక గంట ముందు, ఒక 20 మినిట్స్ ముందన్నా నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవాలి. ముందుగా ఈ ఈ నట్స్ని అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఫస్ట్ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుందాం, తర్వాత ఓట్స్ని వేసుకుందాం. ఫస్ట్ నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు బాగా చిటపటలాడాలి, అప్పటిదాకా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ కాగానే తీసేసుకుందాం. ఇప్పుడు ఓట్స్ అండి. అన్నీ మామూలుగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పుట్నాలు, అవి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు అన్నీ ఒకటేసారి వేసేసానండి. వేసేసి పిస్తా పప్పు కూడా వేసేసాను. కొద్దిగా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మిక్సీలో వేసినప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది. అలానే వేసేస్తే అలా ఉండిపోతాయి, ఇట్లా మంచిగా మెదగవి. ఇవి మిక్సీ జార్లో మంచిగా మిక్స్ కావచ్చు. ఇలా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటే దాంట్లో మంచిగా ఇట్లా స్మూత్గా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ డేట్స్లోని విత్తనాలు తీసి పెట్టుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి, ఒక్కొక్కటి మిక్సీలో వేసుకుందాం, మిక్సీ జార్లో వేసుకుందాం. బాదం పప్పు కూడా వేసుకుంటున్నామండి, అట్లే ఖర్జూరాలు కూడా వేసేసుకుందాం. వేయించి పెట్టుకున్న ఓట్స్ 1 స్పూన్, నువ్వులు కాల్షియం బాగుంటుందండి. మనం నువ్వులు ఏదో ఒక రూపంలో రోజు తీసుకుంటూ ఉండాలి. 1 స్పూన్ అన్న నువ్వులు కూడా వేసేసాను. ఇలా కట్ చేసుకుని అరటిపండు ముక్కలు అన్నీ మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. 1 స్పూన్ చియా సీడ్స్, ఇప్పుడు పాలు, మనకు కావాల్సినంత పాలు వేసేసుకోవాలి. ఇలా మిక్సీ చూడండి, ఇలా చిక్కగా కాగానే మనం మిక్సీ ఆఫ్ చేసి గ్లాస్లోకి సర్వ్ చేసుకో. చూసారుగా, స్మూదీ, బనానా ఓట్స్ స్మూదీ. ఇలా చేసుకొని తాగడం వల్ల మనకు ఆకలిని తగ్గిస్తుందండి. మన బాడీ నీరసం కాకుండా చూస్తుంది. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా, ఈవినింగ్ డిన్నర్లోనైనా తాగొచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ టు ఆల్.